నగరికల్లు మండలంలోని నర్సింగపాడు శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం నందు కార్తీక మాసంలో భాగంగా వైభవంగా నాగుల చవితి పూజా కార్యక్రమాలు జరిగాయి। ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కొమ్మవరపు పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ ఈ దేవాలయం నందు ఈశాన్య భాగం వెలిసిన నాగుల పుట్ట దగ్గర కోనేటిలో స్నానాలు ఆచరించి పుట్ట చుట్టూ మహిళా భక్తులందరూ వారు పోసుకుంటూ పూజల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు। స్వామి అమ్మవార్లు స్వయంభూగా వెలిశారు, అందుకే ఈ క్షేత్రానికి అంత ప్రాధాన్యత కలిగిందని తెలిపారు। ఈ మాసం మొత్తం స్వామివారికి ప్రతిరోజు విశేషంగా పూజలు అభిషేకాలు హోమాలు జరుగుతాయని అమ్మవారికి కుంకుమ పూజ జరుగుతాయని తెలిపారు। భక్తులందరూ ఈ కార్తీక మాసంలో దేవాలయాన్ని సందర్శించి స్వామి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు। ఓం శరవణ భవాయ నమః। శ్రీమతి కలాండకోటి బ్రహ్మాండ నాయకులు ఆది మధ్యాంతరహితులు జగతికే మాతాపితరులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రం మన నర్సింగపాడు క్షేత్రం। మన క్షేత్రంలో కార్తీక మాస పూజల్లో భాగంగా ఈరోజు నాగుల చవితి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పంచామృతాలతోటి అభిషేకం, విశేషమైనటువంటి అర్చనా కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి। మన దేవాలయంలో ఈశాన్య భాగంలో ఉన్నటువంటి ఆ నాగుల పుట్ట దగ్గర ప్రాతకాలం నుంచే మహిళా భక్తులందరూ కూడా విశేషంగా కోనేటిలో పుణ్యస్నానాలు ఆచరించి ఆ పుట్టకి ప్రదక్షిణాలు చేసుకుంటూ వారు పోసుకుంటూ నాగేంద్ర స్వామి వారిని విశేషంగా కొలుస్తూ ఉన్నారు। భక్తులందరూ కూడాను కార్తీక మాసంలో ఒక పర్యాయమైన నర్సింగపాడు క్షేత్రాన్ని దర్శించి తరించగలరని ప్రార్థన।